ఆశీర్వదించబడ్డ వాళ్ళు మీరందరూ కూడా. భగవంతుడి దయ వలన మీరు మంచి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మీకు మీ ఇల్లు కుటుంబాలు బాగా నడుస్తున్నాయి, మీ పిల్లలు క్రమశిక్షణ చదివించుకున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. కాబట్టి మీకు 5 ఏళ్ళు కడుపు నిండుతున్నాయి. మీరు పక్క సమాజాన్ని చూసి పక్క సమాజానికి ఏదైనా సహాయం చేయగలిగే స్థితిలో మీరున్నారు పక్క సమాజానికి. కాబట్టి దయచేసి పక్కన ఉన్న సమాజానికి చేసి పెట్టండి. మీ చుట్టుపక్కల పేదలకు సహాయం, మీ జాతిలో ఉన్న అన్నదమ్ములకు సహాయం చేయండి. మీరు ఆ స్థితిలో మీరు ఉన్నారు, మీరు చేయగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి బాబు, మీరు ఆ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి పక్కన సమాజానికి చేయండి. నేను స్వామి వివేకానందను ఫాలో అవుతాను. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రిమైనింగ్ ఆర్ డెడ్ రాదర్ దెన్ అలైవ్ అంటారు. ఇతరుల కోసం బతుకుతున్నోళ్ళే నిజంగా బతుకుతున్నట్టు, తమ కోసం, తమ పొట్ట కోసం, తమ సుఖం కోసం బతుకుతున్న వాళ్ళు బతుకున్నా చచ్చిపోయిన సమానం. కాబట్టి మీరు బాగుండండి, ఈ చుట్టుపక్కల సమాజం చేయండి. ఈ జాతి అన్యాయం అయిపోయి అనగానిపోయి ఉండే జాతి పెద్ద మనసు చేసుకోండి. మీరు బాగుండి ఈ జాతికి ఎంతో కొంత సహాయం చేయండి. నేను తులసి రామచంద్ర ప్రభు గారితో పాటు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ మీద తిరిగేవాడు. ప్రభు గారు గుంటూరుకు వచ్చి మనం ఇవ్వడం కాదు, వాళ్ళ ఊరికి మనం డబ్బులు ఇద్దామని అంటే ఆ ఊరికి ఫోన్ చేసి, అబ్బాయి మీరు ఎంత ఖర్చు పెట్టిన కదా రావద్దు, మీ ఊర్లో 1,00,000 రూపాయలు పోగేయండి, గుంటూరు నుంచి మేము మ్యాచ్కి ఏమంటాం 1,00,000 రూపాయలు తెస్తాం, 2 లక్షలు కలిపి మీ ఊర్లోనే పంచుతాం అని చెప్పారు. అంటే చాలా మందికి చెప్పాం. నాకు స్పందించింది ఎవరంటే ఉద్యోగ సంఘాల వాళ్ళే. ఉద్యోగ సంఘాలు ఒక్కళ్ళే నాకు స్పందించి, రాముగారు 50,000 పోగేస్తున్నాం మేము, ప్రభు గారు ఇంకో 50,000 తీసుకురండి మా ఊర్లో పేదలకు ఇద్దామని ఉద్యోగ సంఘం వాళ్ళు నాతో పాటు పనిచేశారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో నేను ఉద్యమం చేస్తుంటే చాలా జిల్లాల్లో చాలా ఊళ్ళలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగ సంఘాల వాళ్ళు. నిజాయితీకి నిలబడి మాకు అండగా నిలబడి పనిచేశారు. చాలా మంది రిటైర్డ్ పీపుల్ అనేక విషయాల్లో మాకు అండగా నిలబడ్డారు. అంటే మీ బలం అట్లాంటి, మీకు ఆ నాలెడ్జ్ ఉంది, మీకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు బాగుండండి. ముందు మీరు బాగుండాలి కదా, మీరు బాగుండండి, చుట్టుపక్కల సమాజాన్ని మీరు చేయండి. ఈ జేఏసీ అనేది అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆర్గనైజేషన్స్, వివిధ జిల్లాలు, వివిధ శాఖల అందరినీ కూడా ఇప్పుడు మేము తెలంగాణ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా మొత్తం వ్యవస్థ పెట్టుకున్నాం. ఈరోజు కన్యాకుమారిలో మనోడు ఎవడున్నాడు 2 నిమిషాలు ఫోన్ చేస్తే చాలు, ఆ వ్యవస్థని తయారు చేశారు. కులపరంగా తయారు చేశారు వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా, ఏ మండలం అయినా సరే, ఏ మండలం పేరు చెప్పండి, 2 నిమిషాల్లో ఫోన్ వస్తుంది అక్కడి నుంచి. ఆ వ్యవస్థను కష్టపడి చేశాం. ఎక్కడ కూడా నీ ప్రెసిడెంట్, నీ కన్వీనర్నే, కన్వీనర్ అంటే అనుసంధానకర్త. నేను ఎవరికి సెక్రటరీ పోస్ట్ లేదు, ప్రెసిడెంట్ పోస్ట్ లేదు, కానీ మీ జిల్లాలో పోస్ట్ వేసేది ఎవరికన్నా ఏ పోస్టింగ్ ఇస్తే కమిటీలు ఉండవు. మా దాంట్లో పనిచేస్తున్న సంఘాలు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇందులో పెద్దాలైతే చిన్న అందరూ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు అంతే.